హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి బ్రేకర్ బ్లాక్ అనే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇది ఎస్ఎంసీలో వెరీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. బ్రేకర్ బ్లాక్ అంటే ఏం లేదంటే మార్కెట్ అనేది ఏంటది హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ ఒక హైని, ఇక్కడ ఒక లోని, మళ్ళీ ఒక హయ్యర్ లోని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. కామన్గా మనం ఏం చేస్తుంటాం అంటే ఎస్ఎంసీలో ఎక్కడైతే ఒక ఆర్డర్ బ్లాక్ ఉందో ఆ ఆర్డర్ బ్లాక్ని ఏంటది ఒక ఫుల్ బ్యాక్ వచ్చినప్పుడు అంటే మార్కెట్ అనేది ఈ విధంగా మీదికి వెళ్తున్న మార్కెట్ అనేది ఈ కింది కాడికి వచ్చి ఇలా వచ్చి ఎప్పుడైతే డీసెంట్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందో దీన్ని మనం దేనిగా భావిస్తామంటే ఒక ఆర్డర్ బ్లాక్గా భావిస్తాం. దేనిగా భావిస్తాం? ఒక ఆర్డర్ బ్లాక్గా భావిస్తాం. అంటే ఆర్డర్ బ్లాక్ తర్వాత ఒకవేళ ఫేర్ వాల్యూ గ్యాప్ కనుక ఏర్పడి ఈ లెవెల్లోకి వస్తే మనం బై సైడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తూ ఉంటాం. మరి బ్రేకర్ బ్లాక్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా ట్రేడ్ చేయాలనే దానికి సంబంధించి రెండు రకాల విధాలైన ట్రేడ్స్ అనేది చేస్తూ ఉంటాం. ఫస్ట్ ట్రేడ్ మెథడ్ గురించి చూద్దాం. సో మార్కెట్ ఇలా మీదికి వెళ్ళింది, మీదికి వెళ్ళి ఇలా ఫాలో అవుతున్న క్రమంలో కింది సైడ్ వితౌట్ రెస్పెక్ట్ అంటే దేన్ని రెస్పెక్ట్ చేయకూడదు, ఏదైతే మనం అనుకున్నామో మనం ఏమనుకుంటున్నాం ఏదైతే ఆర్డర్ బ్లాక్ అనుకుందామో ఆ ఆర్డర్ బ్లాక్ను రెస్పెక్ట్ చేయకుండా మార్కెట్ అనేది కింది సైడ్ క్లోజ్ కావాలి. ఫస్ట్ రూల్ అంటే కింది సైడ్ క్లోజ్ కావాలి. తప్పనిసరిగా ఆర్డర్ బ్లాక్కు సంబంధించిన ఏదైతే లో అనుకుందామో ఆ లో కింద క్లోజ్ కావాలి. బేరిష్ సినారియో గురించి చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ, గుర్తుంచుకోండి. బ్రేకర్ బ్లాక్, బేరిష్ సినారియో. ఇలా కిందికి వెళ్ళిన మార్కెట్ అనేది సో వన్స్ అగైన్ ఎంతో కొంత ఏం చేయాలంటే మార్కెట్ అనేది ఒక ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేయాలి. ఫుల్ బ్యాక్ క్రియేట్ చేయడం మీన్స్ మార్కెట్ అనేది ఏం చేయాలి, డీసెంట్గా ఒక గ్రీన్ క్యాండిల్, అది డోజీ టైప్ కానీ ఎలాంటి టైప్ కానీ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఎప్పుడైతే రిటర్న్లో దీని కింద క్లోజ్ చేస్తుందో ఫస్ట్ మెథడ్ అంటే ఇలా క్లోజ్ అయ్యి మార్కెట్ ఉంది డీసెంట్ కింద క్యాండిల్ క్లోజ్ చేస్తుందో ఇక్కడ మనం ఏం చేస్తాం, సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటది, ఒకవేళ మార్కెట్ ఇలా ఫుల్ బ్యాక్ వస్తున్నప్పుడు చివరికి ఏదైతే మనం ఆర్డర్ బ్లాక్ ఉన్నామో ఆ రెండు క్యాండిల్ యొక్క హైట్ లోని మార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మార్కెట్ ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ కావడం కానీ అంటే హయ్యర్ లెవెల్లో ఒక రిజెక్షన్ క్యాండిల్ అంటే రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ కావడం కానీ గతంలో ఉన్న గ్రీన్ క్యాండిల్ కింద కంప్లీట్గా క్లోజ్ చేసిన కూడా మనం ఇక్కడ ఏం చేస్తాం, సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. సో ఇదేంటది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్యూర్ స్ట్రాటజీనే మనం ఏంటాం బ్రేకర్ బ్లాక్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా సెల్ సైడ్ కనుక మనం చూసినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా మార్కెట్ ఏం చేయాలి, ఒక లోన్ ఫామ్ చేసి మళ్ళీ ఒక లోయర్ హైని ఫామ్ చేసి మళ్ళీ లోయర్ లోన్ ఫామ్ చేయాలి. ఫామ్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం ఐడెంటిఫై చేస్తాం అంటే ఒక ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే దాని ప్రకారం మనకు ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంది. మళ్ళీ మార్కెట్ మీదికి వెళ్ళింది, మళ్ళీ ఒక లోని ఇక్కడ కింద క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేసింది అనుకుందాం. సో అప్పుడు మనకు ఆర్డర్ బ్లాక్ అని ఎక్కడ ఉంటుంది, ఈ లెవెల్లో ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ వస్తున్నప్పుడు అంటే అప్ సైడ్ ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో, సింపుల్గా చెప్తున్నాను ఆర్డర్ బ్లాక్ అంటే ఈ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేసి క్లోజ్ చేసి ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం దేనిగా అంటాం, ఆర్డర్ బ్లాక్ అంటాం. మరి ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ప్రకారం ట్రేడింగ్ చేయాలంటే రూల్ ఏంటిది, మార్కెట్ అనేది వితౌట్ రెస్పెక్ట్ డీసెంట్ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ కావాలి. ఫస్ట్ రూల్ ఏం కావాలంటే అప్ సైడ్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయిన ఇమ్మీడియట్గా మనం సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోం. ఇలా క్లోజ్ అయిన తర్వాత ఈ పాయింట్ కీలకమైనది, అందరు ఇక్కడికి వింటారు దీన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇలా వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఏం చేయాలి, ఎంతో కొంత రీట్రేస్మెంట్ లేదా ఫుల్ బ్యాక్ లేదా సో మీకు తెలిసినవి అన్నీ అంటే రివర్సల్ లేదా లేకుంటే చిన్న కరెక్షన్ ఏదైతే ఉందో కరెక్షన్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఇలా చిన్నపాటి కరెక్షన్ వచ్చి ఎక్కడైతే హైను ఫామ్ చేసిందో హై మీద డీసెంట్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో ఏంటది బుల్లిష్ సైడ్ బ్రేకర్ బ్లాక్ ప్రకారం మనం ఇక్కడ ఏం చేస్తాం, లాంగ్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ కనుక ఏదైతే ఉందో అంటే మనం ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసామో ఆ ఆర్డర్ బ్లాక్లోకి వచ్చి ఎప్పుడైతే కింద నుండి మీదికి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుందో రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇమ్మీడియట్గా ఇక్కడనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. క్లారిటీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థమైనని భావిస్తున్నాం. దీన్ని మనం ఎట్లా ట్రేడ్ చేయాలి అనే పాయింట్ని మనం ఇప్పుడు ఏం చేద్దాం, వెళ్ళి రీప్లే బార్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కెట్ డెసిషన్ చేసింది ఒక పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి ఇంటర్నల్గా అక్కడనే తిరుగుతుంది. సో ఇది ఒక బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫెయిల్యూర్గా మనం భావించవచ్చు.
మార్కెట్ ఏం చేసింది ఇక్కడ కింద నుండి మీదికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, అంటే ఒక కరెక్షన్ వచ్చింది. బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫెయిల్యూర్లో కూడా మనం ఏం ఫౌండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇది ఒక మెథడ్. సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఏంటనేది ఒక ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు మన రూల్ ఏం చెప్పుకుందాం అనే విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. అంటే రూల్ ఏం చెప్పుకుందాం అనే విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే, సో ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఈ లెవెల్ నేను ఏం చేస్తున్నాను, ఆర్డర్ బ్లాక్ని మార్క్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటిది, తప్పనిసరిగా మార్కెట్ అనేది ఈ కింద క్లోజ్ చేయాలి. ఏం చేయాలి, కింద క్లోజ్ చేయాలి. సర్వసాధారణంగా అయితే మనం ఆర్డర్ బ్లాక్ని ఎట్లా యూజ్ చేస్తాం, ఇది ఆర్డర్ బ్లాక్ అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి బిఫోర్ ఉన్న క్యాండిల్లో 50% మీద క్లోజ్ అయితే ఇమ్మీడియట్గా ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. బట్ అక్కడ అవకాశం వచ్చింది కనుక చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటది, ఈ ఆర్డర్ బ్లాక్ అనేది నూతన ఆర్డర్ బ్లాక్ను ఫామ్ చేసింది కనుక ఏది ఆర్డర్ బ్లాక్ మనకు అవకాశం ఉంటుంది, ఇది మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ బ్లాక్ని తీసుకుంటాం. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కింద రూల్ ఏంటది, ఫస్ట్ రూల్ ఏంటది, తప్పనిసరిగా ఒక డీసెంట్ క్యాండిల్ అనేది దీని కింద క్లోజ్ చేయాలి. కింద క్లోజ్ చేసిందా, క్లోజ్ చేయలేదు. సో క్లోజ్ చేయలేదు కనుక మనం ఏం చేస్తాం, వెయిట్ అనేది చేస్తాం. అంటే వెయిట్ అనేది చేస్తాం. ఆ కింద క్లోజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, ఏదైతే బ్రేకర్ అంటే బ్రేకర్ బ్లాక్ యొక్క స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తాం. సో ఇంకా క్లోజ్ చేస్తలేదు మార్కెట్, అంటే ఇంకా క్లోజ్ అనేది చేస్తలేదు. మరి ఇక్కడ ఎందుకు ట్రేడ్ చేయం బై సైడ్ అంటే బిఫోర్ ఉన్న క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ చేయలేదు, మీద రిజెక్షన్ మీకు ఉంది కనుక అది వేరే విషయం. సో అన్ని విషయాల గురించి ఒకటేసారి చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఫస్ట్ రూల్ని ఏం చేసింది మార్కెట్, ఇక్కడ సాటిస్ఫై చేసింది. ఏ విధంగా సాటిస్ఫై చేసిందంటే ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఆర్డర్ బ్లాక్ కింద ఒక డీసెంట్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత నేను సెకండ్ రూల్ ఏం చెప్పాను, ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కంటిన్యూషన్గా వెళ్తున్నప్పుడు చిట్ట చివరిగా ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక చిన్న రివర్సల్ అనేది రావడానికి ప్రయత్నం చేయాలి. మార్కెట్లో ఏం చేయాలి, మార్కెట్ తప్పనిసరిగా ఒక ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేయాలి. ఏం చేసింది, ఒక ఫుల్ బ్యాక్ లేకగా ఒక రీట్రేస్మెంట్ని క్రియేట్ చేయాలి. క్రియేట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ రెండు విధానాలను చెప్పాను. ఫస్ట్ విధానం ఏంటిది, ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసి ఏదైతే బిఫోర్ ఉన్న క్యాండిల్ కింద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. అదేవిధంగా ఇంకొక మెథడ్ ఏం చెప్పాను, ఇక్కడికి వచ్చి ఈ హయ్యర్ లెవెల్లో ఈ లెవెల్ కాడికి వచ్చి అంటే గతంలో ఏదైతే మనం ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేసినామో ఆ క్యాండిల్ హై టు లోని మార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అక్కడ కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. సో ఏం చేసింది, డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయితే ఈ క్యాండిల్ లో అనేది మన ఎంట్రీ. మరి టార్గెట్ ఎక్కడ వరకు, ప్రీవియస్ ఏదైతే సింగులో ఉంటుందో సింగులో వరకు టార్గెట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సింగులో, సో ఏంటిది మేజర్ సింగులో ఇక్కడ ఉంది. మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. సో ఏదైనా సబ్జెక్ట్ ప్రకారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ ఓవరాల్గా డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంది. డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటే అంటే ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు ఆర్డర్ బ్లాక్ దేన్ని కన్సిడర్ చేస్తాం, గతంలో మార్కెట్ ఫాల్ అవుతున్న క్రమంలో చిట్ట చివరికి ఎక్కడైతే ఫాల్కి సంసిద్ధతను వ్యక్తం చేసిందో ఇది మేజర్ ఆర్డర్ బ్లాక్. ఇదేంటంటే కంటిన్యూషన్ ఆర్డర్ బ్లాక్. సో రిటర్న్లో మనం ఏం చేయొచ్చు, బుల్లిష్ సైడ్ బ్లాకర్ ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేస్తూ మనం ట్రేడ్ అనేది చేయవచ్చు, లేకుండా ఫెయిల్యూర్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ట్రేడింగ్ అనేది చేయవచ్చు. మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ సస్టైన్ అవుతుంది. మీద ఆర్డర్ బ్లాక్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. వీటికి వచ్చి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కంప్లీట్ కవర్ చేసి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సర్వసాధారణంగా మనం ఏం చేయాలి, ఇక్కడ సెల్ సైడ్ను ప్లాన్ చేసుకుంటాం. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటాం ఆర్డర్ బ్లాక్ ప్రకారం. మరి బ్రేకర్ బ్లాక్ ప్రకారం ఏం చేయాలి, మార్కెట్ అనేది డీసెంట్గా మార్కెట్ అనేది రిటర్న్లో మీద క్లోజ్ అయితే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. ఏమవుతుంది అనే విషయాన్ని చూద్దాం. ఓకే, సో ఇక్కడ సెల్ సైడ్ అని చెప్పుకుందాం, అది వేరే విషయం, దాన్ని ఇక్కడ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఏమైంది, మార్కెట్ ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ కీలకమైనది. దీన్ని అసలు రెస్పెక్ట్ చేయలేదు, రీట్రేస్మెంట్ చేయలేదు. ఫైనల్గా ఏదైతే చిట్ట చివరిగా ఉన్న ఆర్డర్ బ్లాక్ ఉందో దాని మీద క్లోజ్ అయింది. క్లోజ్ అయినప్పుడు మార్కెట్లో దేని గురించి వెయిట్ చేయాలని చెప్పాను, మార్కెట్ మీదకి వెళ్తున్నప్పుడు ఒక ఫుల్ బ్యాక్ అనేది రావాలి. అంటే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ దాన్ని కంటిన్యూషన్గా మీది సైడ్ క్లోజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. మార్కెట్ అవకాశం ఇవ్వలేదు మనకి, ఇక్కడ అవకాశం ఇవ్వనంత మాత్రాన్ని డీలా పడాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్నప్పుడే చేస్తాం, లేనప్పుడు చేయం. రాలేదు కంటిన్యూషన్లో ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. సో ఏమవుతుందో చూద్దాం. మనకు అవకాశం ఇవ్వలేదు, మార్కెట్ అవకాశం ఇవ్వనంత మాత్రాన
ట్రేడింగ్లో ఏమీ రానట్టు కాదు. ఒక్కసారి బేరీస్ సైడ్ నుండే బుల్లిష్ సైడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మార్కెట్ అక్కడక్కడ సస్టైన్ అవుతుంది, అంటే సస్టైన్ అవుతుంది. సో మార్కెట్ ఏంటంటే చిట్ట చివరిగా ఫామ్ అయిన ఏదైతే ఇదే ఉందో ఇదేంటంటే ఒక ఆర్డర్ బ్లాక్గా ఉంటుంది. మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. ఓకే, సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వసాధారణంగా ఏం చెప్పుకుంటాం, ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు ఒక ఎఫ్ఈజీ ఫామ్ అయింది, చిన్నగా రిటర్న్ వచ్చి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ సైడ్ అని, అది వేరే విషయం. ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని డిస్కషన్ చేద్దాం. బ్రేకర్ బ్లాక్ అనేది ఎప్పుడు డీసెంట్ క్యాండిల్ అనేది కింది సైడ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిందా, చేయలేదు. మరి బేరీ సైడ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడ ఉందంటే ఎంతో కొంత స్ట్రక్చర్ చేంజ్ కావడానికి ప్రయత్నం చేసింది కనుక ఇది బేరీ సైడ్ ఆర్డర్ బ్లాక్, హయ్యర్ లెవెల్లో ఉన్న ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు రెండింటిని మనం బేరేజ్ వేసుకొని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్, ఎటు వస్తే అటు చేస్తాం, ఏ అవకాశం ఉంటే చేస్తాం, అవకాశం లేకుంటే లేదు. ఇక్కడ చూడండి మనకి ఏంటది మళ్ళీ బుల్లిష్ సైడ్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఏం చెప్పాను, ఒక డీసెంట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేయాలి. ఫుల్ బ్యాక్ క్రియేట్ చేస్తే మనం ఏం చేస్తాం, బై సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది, ఈ లెవెల్లోకి వచ్చి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన బై సైడ్, లేకుంటే ఈ హై మీద క్లోజ్ చేసినా కూడా మనం ఏం చేస్తాం, బై సైడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. సో గ్రీన్ క్యాండిల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎటు చూడాలని చెప్పాను, బై సైడ్ చూడాలని చెప్పాను. ఎందుకు అంటే లోయర్ లెవెల్ ఒక రిజెక్షన్ క్యాండిల్, కంప్లీట్గా మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. సో మార్కెట్ ఏంటిది, ఈ హై అనేది ప్రీవియస్ ఉన్న సింగ్ హై అనేది టార్గెట్ని ఏం చేసింది మార్కెట్ అనేది ఫిల్ఫిల్ చేయడం జరిగింది. ఏం జరిగింది, ఫిల్ఫిల్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.